ఈరోజు. సో దానికి సంబంధించి మన డోన్ సరౌండింగ్లో ఆల్మోస్ట్ జిల్లాలోనే సామాజిక కార్యకర్త ఏ నాగరాజు అని చెప్పేసి అన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. సో ఏదైనా పేద ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ, లేకుంటే ఇంకా వినియోగదారులకు సంబంధించిన అంశాలు కానీ, లేకుంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు ఎలా ప్రజలకు చేరవేయాలనే అనేక రకాలైనటువంటి అంశాలలో మంచి అనుభవం కలిగినటువంటి నాగరాజు సార్ గారు మనకు వచ్చారు. సో ఆయన ఈ ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకుంటారు. కొన్ని నిమిషాలు మాట్లాడండి సార్. సార్ బాబు, ప్రతి ఒక్కరు అంటే మీరు కూడా విద్యార్థులు కూడా వినియోగదారులే. అంటే గర్భస్థ శిశువు నుంచి విమానంలో ప్రయాణించే వాళ్ళు, భారత రాష్ట్రపతి కూడా వినియోగదారులు. ప్రతి వస్తువు ఏది కొన్నా మీరు బిల్లులు తీసుకోవడం. అంటే ఏ పుస్తకాలు కొన్నారు, పెన్నులు కొన్నారు, తర్వాత నోట్సులు కొన్నారు, బట్టలు కొనుక్కున్నారు, నిత్యావసర వస్తువులు కొనుక్కుంటే కూడా ప్రతి ఒక్కరు బిల్లు తీసుకోవడం. ఇక బిల్లు తీసుకోవడం వల్ల లాభం ఏమంటే 1000 రూపాయలు మీరు సరుకులు కొన్నారంటే 50 రూపాయలు మీకు గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుంది. అది మీకు తెలుసు. అంటే అది ఎప్పుడు ఇస్తారంటే జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, జిఎస్టీ ద్వారా వచ్చేటప్పుడు మీకు ఇస్తారు. మీరు ఈ రోజు నుంచి మళ్ళా సంవత్సరం వరకు బిల్లులు ప్రతి ఒక్కరు మీ అమ్మలు, మీ నాయనలు, మీ బంధువులు ఏ వస్తువు కొన్నా బిల్లు తీసుకోండి. బిల్లు అనేది ఉంటే ఇప్పుడు డాక్టర్ దగ్గర స్లిప్ రాపిస్తున్నాం, మెడికల్ షాప్లో మందులు కొనుక్కున్నాం. ఆ మందులు కొనుక్కొని ఎక్స్రే ఈ లోపల అనేది అడాప్టేషన్ జరిగిందనుకో, మీకు ఏదైనా జరిగిందంటే అప్పుడు ఎవరి మీద ఏదైనా బిల్లు ఉంటే కేసు ఇస్తాం. అట్లా ప్రతి ఒక్కరు బిల్లు తీసుకోవాలి. మీకు మీరు 3 క్వశ్చన్లు అడుగుతాను, దానికి సమాధానం చెప్తే మీకు 2000 రూపాయలు గుర్తుంది. జిల్లా కలెక్టరు, ఎస్పీ, ఉపాధ్యాయుడు అంటే చిన్న ఉపాధ్యాయుడు బతుకు మీ టీచర్ ఉన్నది. ఈ జిల్లాకు రాజును కలెక్టర్, ఈయన ఎస్పీ పోలీస్ అధికారి, ఈయన చిన్న ఉపాధ్యాయుడు ఉన్నాడు. మా ముగ్గురులో ఒకరు స్ఫూర్తిదాయక ఉద్యోగులు. ఎవరు ఉపాధ్యాయుడిని మీ సారనే చెప్తున్నాను. నేను రాజును జిల్లాకి కలెక్టర్ని, నేను ఈయన పోలీస్ అధికారి, ఉపాధులు ఉన్నాయి నా దగ్గర. ఈయన చిన్న ఉద్యోగి, చిన్న ఒక స్కూల్లోనే ఈయన జిల్లాకు రాజును. ఆయన ఎట్లయితే చెప్పండి, ఎవరు అనేది మిమ్మల్ని తయారు చేసింది టీచర్సే సార్. మిమ్మల్ని తయారు చేసింది టీచర్సే సార్. థ్యాంక్ యూ. అట్లా అంటే మా ఇద్దరిని తయారు చేసేది ఉపాధ్యాయుడే, ఆ బాల్యానికి ఉపాధ్యాయుడు. రెండో క్వశ్చన్, దాంట్లో మీరు 1000 రూపాయలు తీసుకున్నారు. ఇంకా రెండో క్వశ్చన్, ఈసారి లోపల అడ్డం తిరిగినాడు వాళ్ళ అమ్మ కడుపులో. కొద్దిసేపుటే వాళ్ళ అమ్మ ఇద్దరు చనిపోతారు. ఆయన వచ్చి డాక్టర్ వాళ్ళ అమ్మని కడుపు కోసి బయట తీసుకొచ్చింది. ఈమె కడుపు కోసి బయట తీసుకొచ్చినా కానీ ఈసారి బతుకున్నాడు, వీళ్ళ అమ్మ బతికింది. ఉపాధ్యాయుడు స్ఫూర్తిదాయకుడా, డాక్టర్ స్ఫూర్తిదాయకుడు? ఉపాధ్యాయుడు సార్. ఉపాధ్యాయుడు నేర్పించినారు సార్. ఎవరు పైలేడు, ఎవరు చెప్పండి. ఉపాధ్యాయుడు చెప్పండి. ఉపాధ్యాయుడు నేర్పించడానికి సార్. థ్యాంక్ యూ. 2 క్వశ్చన్లు తెలుసుకున్నాడు, 1500 వచ్చినాయి. ఈసారి మిమ్మల్ని ఓడగొట్టా ఏమి కూర్చోండి. ఇది కరెక్ట్ చెప్తే 2000 రూపాయలు మీకు ఇవి వస్తాయి. దాంతోపాటు మళ్ళీ ఇంకోటి, మీరు ఎవరైతే కోచింగ్ సెంటర్లో బాగా రెగ్యులర్గా స్కూల్కి వచ్చి, రెగ్యులర్గా నాకు ఇంపార్టెంట్, రెగ్యులర్గా వచ్చి అల్లరి చేయకుండా, అడసకుండా ఆమ్గా అందరినీ కన్వీన్స్ చేస్తున్నట్టు 3000 రూపాయలు చెప్తుందని. అది మీది కోచింగ్ సెంటర్ ఇదే అయిపోయిన తర్వాత మంచి మార్కులతో పాటు ఇంకోటి క్రమశిక్షణ 2. మూడోది వచ్చేసి గ్రూప్ మెయింటెనెన్స్. మిగతా వాళ్ళని కూడా అందరినీ సమన్వయం చేస్తూ ఉండాలి. ఎక్కువ మాట్లాడుతూ ఉండకూడదు, ఇళ్ళలో కానీ మాట్లాడకూడదు. ఈ 3 దాని మీద మేడం వాళ్ళు మార్క్స్ ఇస్తే మేము మనకు ప్రజెంటేషన్ ఇస్తాం. మూడోది, అశోక చక్రవర్తి రైలు బస్సులు ఇవన్నీ తిరుగుతాయని చెప్పి ఆయన ముందే ఆలోచన చేసి రోడ్లకు ఇరువైపులా నాటించినాడు. అంటే లారీలు, బస్సులు తిరిగి వాతావరణ కాలుష్యం ఇవన్నీ చెడిపోతాయని చెప్పి ఏం నాటించినట్టు చెప్పండి. మొక్కలు లేరా వాడు ఒక్కడికి వాడికి ఏంటి ఎట్లా మొక్కలైతే అయితే చెట్లు తీసుకొచ్చి నాకు మేడం 62 స్కూళ్ళలో ఓడగొట్టుకుంటూ వచ్చి లాస్ట్ మీ కాడ నేను ఓడిపోతున్నందుకు చాలా ఆనందం ఉంది. పాఠశాల మీ అందరికీ షేర్. ఆయన ఒక్కటే కాదు, ఆయనకు సన్మానం చేస్తాము, సీట్ ఇస్తాము. ఇంకా 2000 రూపాయలు అందరికీ పంపిణీ చేస్తున్నాం. అట్లా ఉపాధ్యాయులు సార్ మా లేడీస్ ఆర్గనైజేషన్ చెప్పినారు, వీళ్ళకు ఈ 4 days ఆర్టిస్ట్ పీపుల్ కార్డ్ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు మేడం అన్నారు, మేడం ఎవరో వాళ్ళతో పాటు ఒకరు 4 రోజులు సెలవు కదా, మీరు ఖర్చులకు మీరు టికెట్ మీరు ఇస్తారు. 4 days ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుగుతుంది. కానీ దీంట్లో నుంచి వీళ్ళు
పాలిటెక్నిక్ చేస్తారు. దీనిలో వీళ్ళు సీట్లు పొందాలి. అది మంచి సీట్లు పొందడానికి సీట్లు ఇస్తా అలా మేడవాళ్ళకి ఓన్లీ వీళ్ళకి నాకు లేదా? అంటే మీరు ఎట్లా కాదు, గంగా యమున సరస్వతి కలిసే సముద్రంలో ఉన్నారు. సముద్రం రాదు, ఇదంతా నదులు కదా, పేరు నీకే రాష్ట్రపతి. అట్లా ఇంకోటి ఈరోజు నంద్యాల జిల్లా ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇది స్టార్ ట్యుటోరియల్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ మద్రేడి స్వామి సార్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనారు. అంటే డైరెక్టర్ జయరామ్ సార్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు అందరికీ పొద్దున్నే అందరూ 6 గంటలకే ఆ పిల్లలను ఇంటికి రప్పించి వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఒకసారి డిప్లొమా చేస్తే జీవితంలో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇంటర్ చేయడం వల్ల కంటే ఈ డిప్లొమా చేయడం వల్ల రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. సివిల్, మోటార్ మెకానిక్, ఇంజనీర్ ఏ సబ్జెక్ట్ అయినా కూడా అవైలబుల్ ఉంది. కానీ మీరు తీసుకునే 30 రోజుల కోచింగ్ మీ 100 ఏళ్ళ జీవితాన్ని శాసిస్తుంది. 30 రోజులు ట్రైనింగ్ ఉంది. నువ్వు 100కి 100 మార్కులు 100కు 100 10th క్లాస్లో వచ్చినా నీకు సీట్ ఇయ్యరు. ఏపీఆర్జేసీ కానీ పాలిటెక్నికల్ కోచింగ్లో కానీ అగ్రికల్చర్ కానీ ఏ దాంట్లో అయినా డిప్లొమా సీట్ రావాలంటే కేవలము నీకు ర్యాంక్ రావాలా, అంటే మెరిట్ వస్తేనే నీకు సీట్ వస్తుంది. కనుక ఈ 30 రోజులు మీరు క్రమశిక్షణగా చదువుకోగలిగితే మీలో నుంచి ఎవరైతే డిప్లొమా సీట్ పొందుతారో వాళ్ళకు హాస్టల్ కూడా కాబట్టి ఇతర వసతులకు దాదా నాకు 5 మందికి ఇస్తామని చెప్పినారు. 5 మందిలో మీరు ఖచ్చితంగా ఇది కావాలి. ఎందుకంటే బాబా చిన్న పిల్లలు అందరూ కూడా అంటే ఈరోజు ఇంత టైంకే లేసి 6 గంటలకు లేసి మీరు చదువుకోనికి వస్తున్నారు. కానీ మీరు సాధించే ఇదే మీకు ఉపయోగపడుతుంది. కనుక ప్రతి ఒక్కరు బిల్లులు తీసుకోండి. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మీకు చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు బిల్లులు తీసుకుంటే మీకు నాణ్యతమైన వస్తువులు వస్తాయి. ఇప్పుడు మన జయరామ్ సార్ ఇన్స్టిట్యూట్ గురించి 2 నిమిషాలు థ్యాంక్ యూ సార్. వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఏ నాగరాజు గారు మన దగ్గరికి వచ్చి మన ఇన్స్టిట్యూషన్ను ఎంపిక చేసుకొని వినియోగదారుల హక్కుల గురించి చాలా సంపూర్ణంగా మీకు వివరించడం జరిగింది. మీరు కొన్న ప్రతి వస్తువుకైనా బిల్ తీసుకున్నట్లయితే దానివల్ల మీరు పొందే అదనపు ప్రయోజనాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. దానితో పాటు మీ ముందు 3 ప్రశ్నలు ఇచ్చి ఆ 3 ప్రశ్నల సమాధానాలు చెప్తే మిమ్మల్ని ప్రోత్సహించే సందర్భంగా బహుమతి ప్రకటన కూడా చేయడం